మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నటువంటి తన వంతుగా ఎంతో కృషి చేస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా తాత మెచ్చే మనవుడిగా రాష్ట్ర అభివృద్ధితో పాటు తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి పటిష్టానికి ఎంతో తోడ్పాటు చేస్తూ అలాగే సుదీర్ఘమైన పాదయాత్ర 3000 పైచిలకు కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు అలాగే ఉద్యోగస్తులు అలాగే నిరుద్యోగులు యువత కార్మికులు అందరి యొక్క కష్ట సుఖాలని తెలుసుకొని ఈ రోజు కూటమి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు తన వంతు పాత్ర పోషించి ఈరోజు దావోస్ లో మళ్లీ పెట్టుబడులు తేడాని కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆయన కూడా అక్కడ ఆ మీటింగుల్లో పాల్గొని ఈరోజు ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా గౌరవ జిల్లా జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి యువ నేత మన అందరి ఆశా దీపం గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు శ్రీకాకుళం పట్టణంలో సెవెన్ రోడ్ జంక్షన్ లో ఈ కార్యక్రమం ఆయన పుట్టినరోజు వేడుకలు కేక్ కట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ ఈ రోజు ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. మాత్రమే ముందుకు వచ్చి పేర్లు నమోదు చేసుకున్నారు. ఇంకా 400 ఇల్లులు శాంక్షన్ చేసి ఇమ్మీడియట్ గా బిల్లులు కూడా పడిపోతే కట్టడానికి కూడా రెడీగా ఉన్నాయి. మీ డివిజన్ లో 50 మంది కూడా ఎవరైతే చోటుండి ఇల్లు కట్టదలుచుకునే వాళ్ళు సాయంకాలం లోపల ఇచ్చేయాలి. రేపే లాస్ట్ డేటు. ఆ ఇల్లు మంజూరు చేస్తాం, వాళ్ళు ఇల్లు కట్టుకోవచ్చు. 2,50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కనుక ఇది అందరు డివిజన్ ఇన్ఛార్జెస్ తప్పకుండా దీన్ని పాటించాలి. ఇమ్మీడియట్ గా సాయంకాలం లోపల పేర్లు ఇవ్వాలని కూడా నేను ఈ సందర్భం తెలియజేసుకుంటూ మా పిఎస్ సత్యనారాయణ గారు కానీ లేదా హౌసింగ్ ఏఈలు ఉంటారు లేకపోతే హౌసింగ్ ఇన్స్పెక్టర్స్ కి ఇమ్మీడియట్ గా మీరు ఇవ్వాల్సిందిగా. మెయిన్ టౌన్, రూరల్ కాదు, టౌనే. 400 ఇల్లుల వరకు మన స్కోప్ ఉంది. పేదవారు ఎవరైనా కట్టుకుంటామంటే ఇవ్వండి. అందరికీ సంతోషం. అయితే 1 కోటి పైచిలకు సభ్యత్వాలు నమోదైతే రాష్ట్రంలో మన శ్రీకాకుళం నియోజకవర్గంలో 66,350 మంది మనం సభ్యత్వం నమోదు చేసుకున్నాం. 21 మంది శాశ్వత సభ్యత్వాలు చేసుకోవడం జరిగింది. దీనంతటికీ సహకరించిన నియోజకవర్గ పార్టీ క్యాడర్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ